హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం వాదన గురించి తెలుసుకుందాం. వాదన మన తప్పు లేకపోయినా ఎదుటి మనిషి మన మీద తప్పు మోపితే ఇది కాదు అని చెప్పడానికి మనం చాలా ప్రయత్నిస్తాం. ఎదుటి మనిషితో పోట్లాడతాం. ఇది తప్పు కాదు, ఇది తప్పు కాదు, నేను చేయలేదు అని 10 సార్లు మనం వాదించాల్సి వస్తుంది. ఇది ఇంకొక మాట చెప్తానండి. ఎవరికైనా సరే అనవసరంగా వాడు ఎవడో అయినా సరే, ఆఖరికి మొగుడైనా సరే, నీ మీద తప్పు లేనప్పుడు తప్పు చేసావని నీ మీద చెప్పినప్పుడు అసలు మీరు వాదించాల్సిన అవసరమైన ఎందుకుందండి? నేను ఒక మాట చెప్తాను, కోపం వస్తుంది, నేను లేదని చెప్పను. కానీ మీ మనసుకి తెలుసా తెలీదా తప్పు చేశానా చేయలేదా? చేసుంటే అది కప్పిపుచ్చుకోవడానికి మీరు మాట్లాడి వాదిస్తూ ఉంటే అది తప్పు. ఖచ్చితంగా మీ మనసు మీకు మళ్ళీ చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావని. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. లేదు, నేను తప్పు చేయకపోయినా నా మీద నింద మోపి వాదిస్తున్నాడు నాతో అని మీకు అనిపిస్తే ఇమ్మీడియట్గా ఒక్కసారి చెప్పండి చిన్నగా. తను ఎంత రేంజ్లో అరుస్తున్నా కూడా జస్ట్ తన మొహం చూసి మనం ఏ తప్పు చేయకపోతే కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పండి. కొంతమంది హస్బెండ్స్ ఏం చేస్తారంటే చేయెత్తుతారు. అది వాళ్ళకున్న కామన్ అలవాటు అనుకుంటారనమాట. హక్కు అని కూడా అనుకుంటారు కొంతమంది. హక్కు లేదు, ఏమీ లేదు. రెస్పెక్ట్ ఇచ్చి యువతల వాళ్ళు సైలెంట్గా ఉంటారు. కానీ తిరిగి కొట్టారనుకోండి, సేమ్ మీరేం తింటున్నారో తను అదే తింటుంది. ఇంట్లో మీకు వండి పెట్టేది తనేం సపరేట్గా వండుకొని తిందు. మీకుండే శక్తి తనకి లేకపోదు. ఒకసారి ఆలోచించుకోండి. వాదించుకోవడం, మాట్లాడుకోవడం, గొడవ పడడం అక్కడ వరకు ఏ హస్బెండ్ అయినా వైఫ్ అయినా బాగుంటుంది. కానీ మరీ చేతులెత్తి కొట్టడం అలాంటివి చేస్తే మీరు కూడా సిస్టర్స్ 1 రోజు 2 రోజులు చూడండి, 3వ రోజు మీరు కూడా ఖర్చుకి ఇచ్చేయండి. అప్పుడు సరిగ్గా కుదురుకుంటారు ఎవరైనా సరే, తప్పేం లేదు. సీరియస్ చెప్తున్నాను నేను. కుదురుకోకపోతే ఎంతసేపు అయినా మీరైనా ఎందుకు దెబ్బలు తినాలి? వాదిచ్చినారు, కొట్లాడుకున్నారు, అక్కడ వరకే ఉండాలి. అండ్ ఇది ఒకటి తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, వాదిస్తున్నారు చెప్పేయండి, నా తప్పు లేదు, నేను చేయలేదు, అంతే. మీరు ఒక్కదాని మీద స్టిక్ అయిపోండి. ఎదుటి మనిషి ఎంత ఎగిరినా, ఎంత లేచినా, ఎంత పెద్దగా లేచినా, ఎంత పెద్ద గాలైనా 5 నిమిషాలకి మళ్ళీ తగ్గిపోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తారు మహా అయితే? ఏమన్నా చేయని, మీరు తప్పు చేయలేదు కదా, ఎదుటి మనిషితో వాదించద్దండి. ఒకటి మాత్రం మీరు అనుకోండి మనసులో, మూర్ఖులతో వాదిస్తే మన ఎనర్జీ లాస్ అవుతుంది. మంచి వాళ్ళతో మాట్లాడితే ఎనర్జీ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.